ఈరోజు కొడంగల్ మున్సిపాలిటీకి సంబంధించి 7వ వార్డు నిన్న జరిగిన సంఘటన చూసినారు మీరు. మా పట్టణ అధ్యక్షుడు ఉన్న రమేష్ బాబు గారు కాంగ్రెస్ పార్టీతో కుమ్ముకై అతను ఎంబడే పార్టీ చర్యలు తీసుకొని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అట్లాంటి ఎవరైనా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేసినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. ఎంత పెద్దవారైనా సరే సస్పెండ్ చేసే కార్యక్రమాలు చర్యలు తీసుకుంటాం. అందులో భాగంగానే రమేష్ గారిని కూడా సస్పెండ్ చేసినాం. దానిలో భాగంగానే ఈరోజు గతంలో మా టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి వార్డు మెంబర్గా పనిచేసిన వెంకటయ్య మాఫీ గారు నాతో కలిసి పనిచేసినారు. ఆ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో పోయినారు. ఇప్పుడే చెప్పినారు స్వయాన ఆ పార్టీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతలేదు, ఎలాంటి కార్యక్రమాలు లేవు, రైతులకు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతలేవు. కాబట్టి దానికి రాజీనామా చేసి ఇప్పుడే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినాడు. అతను ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నాడు. కాబట్టి అతనికి బలపరిచి 7వ వార్డు నుంచి మా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా అతన్ని మేము ప్రకటిస్తా ఉన్నాం. పార్టీ పరంగా రేపటి నుంచే కార్యాచరణ మొదలుపెట్టి గ్రామాలలో ప్రచారం కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. బ్రహ్మాండంగా ఇండిపెండెంట్ అభ్యర్థిని 7వ వార్డు నుంచి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిపియబోతామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం.